భారత స్వాతంత్ర సమరయోధుడు, సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టొచ్చని నమ్మిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన జననం 1897 జనవరి 23 ఒడిశాలోని కటక్ అనే ప్రాంతంలో ఆయన జన్మించారు. ఆయన భారతీయుడు. ఆయన భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో ప్రముఖుడు, భారత జాతీయ సైన్యాధినేత. ఆయనకు ముద్దుగా మనం బిరుదు పేరు నేతాజీ అని మనం పిలుచుకుంటాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన ఒక జాతీయవాది, భారతీయ మరియు భారతదేశపు అత్యంత ప్రజాదరణ పొందిన స్వతంత్ర సమరయోధుల్లో ఒకరు. అతను జనవరి 23, 1897లో ఒరిస్సాలోని కటక్ ప్రాంతంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి పేరు జానకీనాథ్ బోస్ మరియు అతను ఒక లాయర్. అతని తల్లి పేరు. ఆంగ్లేయులను భారతదేశం నుంచి తరిమి కొట్టడానికి సాయుధ పోరాటమైన సరైన మార్గం అని నమ్మిన వ్యక్తి, దేశభక్తి, స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి జపాన్, జర్మనీ వంటి దేశాలతో ఆయన కలిసి పనిచేశారు. ఆయన భారతీయ జాతీయ సైన్యాన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ INAని ఏర్పాటు చేశారు. ఇది భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించింది.